హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. అదేంటి అంటే షావమీ కంపెనీ తన సబ్ బ్రాండ్ అయినటువంటి రెడ్మీ ద్వారా మొన్న రీసెంట్గా మన ముందుకి అనౌన్స్ చేసి సేల్లోకి తీసుకొచ్చేటువంటి ఆల్మోస్ట్ దొరకని మొబైల్ అని కూడా మనం చెప్పుకోవచ్చు, రెడ్మీ 9 ప్రైమ్. ఈ మొబైల్ ఫోన్కి సంబంధించినటువంటి ఫుల్ రివ్యూని అయితే ఈ వీడియోలో నేను మీతో డిస్కస్ చేయబోతున్నాను. మరి ఆలస్యం చేయకుండా ఈరోజు ఈ ఎపిసోడ్ని స్టార్ట్ చేసేద్దామా? ఫ్రెండ్స్, నాదొక చిన్న రిక్వెస్ట్, ఇంకా మీలో ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు అంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి యార్. కొంచెం మోటివేషన్గా ఫీల్ అయ్యి ఇలాంటి మొబైల్ ఫోన్స్కి సంబంధించినటువంటి కంప్లీట్ అన్బాక్సింగ్ వీడియోస్తో పాటు వాటి ఫుల్ రివ్యూస్ కూడా తెలుగులో తీసుకొని రావడం జరుగుతుంది. హాయ్, దిస్ ఇస్ వాసు అగైన్ సైనింగ్ ఇన్. వెల్కమ్ టు మై ఛానల్ వాసు టెక్ బ్లాగ్స్. సో ఫ్రెండ్స్, మొదటిగా దీనికి సంబంధించినటువంటి ప్రోస్ గురించి మనం మాట్లాడుకుందాం. ఆ తర్వాత దీనికి సంబంధించినటువంటి కాన్స్ గురించి మనం మాట్లాడదాం. సో మొదటిగా దీంట్లో ప్రాసెసర్ గురించి మనం డిస్కస్ చేయాలి. దీంట్లో మీడియాటెక్ హీలియో G80 ప్రాసెసర్ రావడం జరుగుతుంది. ఈ బడ్జెట్లో ముఖ్యంగా 10,000 రూపాయల్లో ఎవరైతే ఒక గేమింగ్ ప్రాసెసర్ కావాలనుకుంటుంటారో సో వాళ్ళందరికీ కూడా ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ ఫోన్ అని నేను చెప్తాను. సింప్లీ కళ్ళు మూసుకొని అయితే కొనేయచ్చు. అఫ్కోర్స్ ఇందులో మీడియాటెక్ ప్రాసెసర్ని యూజ్ చేశారు. కొంచెం జనరల్గా స్నాప్డ్రాగన్ కన్నా హీట్ అవుతూనే ఉంటాయి, బట్ నాట్ అన్ ఇష్యూ. సో దీని లోపల ఉండేటువంటి థెర్మల్ మేనేజ్మెంట్ కూడా చాలా బాగా మేనేజ్ చేశారు. సో ఆల్మోస్ట్ హీట్ అనేది మన దాకా రాదు. ఇన్ఫ్యాక్ట్ రేర్ అంతా కూడా పాలికార్బన్కి సంబంధించినటువంటి ప్లాస్టిక్ మెటీరియల్ని యూజ్ చేశారు కాబట్టి మనకి ఫోన్ వార్మ్ అవుతుంది అనేటువంటి ఎఫెక్ట్ కూడా, అంటే అలాంటి అట్మాస్ఫియర్ కూడా మనకి ఇదైతే క్రియేట్ చేయదు. సో గో అహెడ్, నో నీడ్ టు వరీ. సో బడ్జెట్ సెగ్మెంట్లో మనకి వన్ ఆఫ్ ద బెస్ట్. ఇంకా చెప్పాలంటే 10,000 రూపాయల్లో, ఈ 10,000 రూపాయల సెగ్మెంట్లో మనకి మంచి గేమింగ్ ప్రాసెసర్ అని కూడా మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ప్రో ఎలిమెంట్ విషయానికి వచ్చారంటే దీంట్లో డిస్ప్లే గురించి మాట్లాడుకోవాలి. రెడ్మీ ఇంతవరకు ఈ సెగ్మెంట్లో ఎప్పుడూ లేనటువంటి విధంగా 6.5 ఇంచెస్కి సంబంధించినటువంటి ఫుల్ హెచ్డి ప్లస్ డిస్ప్లే డిస్కొని రావడం మరొక విశేషం. సో సాధారణంగా ఈ బడ్జెట్ సెగ్మెంట్లో మనందరికీ కూడా హెచ్డి ప్లస్ డిస్ప్లేలే వస్తూ ఉంటాయి. ఇది వచ్చేటప్పటికే మనకి ఫుల్ హెచ్డి, అది కూడా 19:9 ఆస్పెక్ట్ ఆఫ్ రేషియో కూడా ఇది మనకి సపోర్ట్ చేయడం మరొక విశేషం. సో డిస్ప్లే పరంగా కూడా నో నీడ్ టు వరీ. ఈవెన్ బ్రైట్నెస్ లెవెల్స్ కానీ ఇవన్నీ కూడా పర్ఫెక్ట్లీ ఓకే. ఇక దీంట్లో మరొక ప్రో ఎలిమెంట్ విషయానికి వచ్చారంటే దీంట్లో నేను వాడుతుంది ఏదైతే ఉందో 464GB, దీంట్లో 128GB వేరియంట్ కూడా ఉంది. సో నేనైతే దాన్ని స్కిప్ చేయమంటాను. 464GB 9999 వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్ దిస్ క్లాస్ సెగ్మెంట్. ఇంటర్నల్గా స్టోరేజ్ మెమరీ మనకి 64GB ఇస్ మోర్ దెన్ ఎనఫ్. ఒకవేళ లేదు మీకు ఎక్కువగా యూజేజ్ ఉంది అన్నట్లయితే కనుక మీరు మెమరీ కార్డ్ సహాయంతో అప్ టు 512GB దాకా మీరు ఎక్స్పాన్షన్ అయితే చేసుకోవచ్చు. అఫ్కోర్స్ ఇందులో ఉండేటువంటి డెడికేటెడ్ మెమరీ కార్డ్ స్లాట్ ఉండటం వల్ల మీరు మీ సెకండరీ సిమ్ ఏమన్నా కోల్పోతామేమో అన్న ఆప్షన్ అయితే లేదు. సో 2 సిమ్ కార్డ్స్తో పాటు ప్యారల్గా మీరు మెమరీ కార్డ్ని కూడా యూజ్ చేస్తూ అప్ టు 512GB దాకా ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. సో హై ఎండ్ వేరియంట్ అయితే వద్దు, నేను 128 వద్దంటాను. 464 వన్ ఆఫ్ ద బెస్ట్, గో విత్ దిస్. ఇక దీంట్లో నెక్స్ట్ మరొక ప్రో ఎలిమెంట్ విషయానికి వచ్చారంటే దీని డిజైన్ గురించి మాట్లాడుకోవాలి. సో ఔరా డిజైన్ ఎంత పెద్ద సక్సెస్ మనందరికీ తెలిసిందే. రెడ్మీ 8 సిరీస్లో మన ముందుకి ఈ ఔరా డిజైన్ అయితే తీసుకొచ్చారు. ఈసారి వీళ్ళు ఔరా 360 డిజైన్ని తీసుకొచ్చారు. సో 360 అంటే ఏం లేదు, దీని రొటేషన్స్ అంటే ఈ సైకిల్స్ ఏవైతే ఉన్నాయో 360 డిగ్రీస్లో మనకి రొటేట్ అవుతున్నట్లు కనపడుతూ ఉండడం. అండ్ రేర్ వచ్చేటప్పటికి ఒక రకంగా చెప్పాలి అన్నట్లయితే కనుక ఈ కెమెరా ప్లేస్మెంట్స్తో పాటు ఈ సర్క్యులర్ మాడ్యూల్ ఏదైతే ఉందో మనకి పోకో X2 మోడల్లో తీసుకొచ్చారని మనం చెప్పుకోవచ్చు. అఫ్కోర్స్ రెడ్మీ K30 ఫ్యామిలీని అయితే మనకి ఇది గుర్తు చేయడం జరుగుతూ ఉంటుంది. సో డిజైన్ పరంగా కూడా ఎటువంటి ఇష్యూస్ లేవు. ఇన్ఫ్యాక్ట్ వీళ్ళు ఫ్రంట్ వచ్చేటప్పటికే కార్నింగ్ గొరిల్లా గ్లాస్ తోటి ప్రొటెక్ట్ చేశారు. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 అయితే కాదు, మనకి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 మాత్రమే. రేర్ వచ్చేటప్పటికే పాలికార్బన్కి సంబంధించినటువంటి మెటీరియల్, అలాగే ఇది వచ్చేటప్పటికి మనకి ఫింగర్ ప్రింట్ మ్యాగ్నెట్ అయితే కాదు. సో ఫింగర్ ప్రింట్ ఎక్కడా కూడా మనకి ఇది అంటుకోవడం అయితే జరగదు. సో వన్ ఆఫ్ ద బెస్ట్. ఈవెన్ మనకి TPU కేస్ లేకుండా ఇలా యూజ్ చేస్తేనే ఇంకా ఫోన్కి బాగా గ్రిప్ ఉంటుందని నేను చెప్తాను. సో వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్ దిస్ క్లాస్ సెగ్మెంట్ ఇన్ ది డిజైన్ అని చెప్పుకోవచ్చు. రెడ్మీ 9 సిరీస్లో 9 అంటే ప్రైమ్, మనందరికీ తెలిసిందే, ప్రైమ్ నెంబర్. సో అలాగే వీళ్ళు ఈ 9లో కూడా ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా ఆల్మోస్ట్ ఫిక్స్ చేశారు. ప్రతి దానిలోనూ చాలా డీటెయిల్డ్ కేర్ తీసుకున్నారని నా అభిప్రాయం. దీంట్లో నెక్స్ట్ ప్రో ఎలిమెంట్ విషయానికి వచ్చారు అన్నట్లయితే ఖచ్చితంగా దీంట్లో ఉన్నటువంటి బ్యాటరీ డిపార్ట్మెంట్ గురించి మనం మాట్లాడుకోవాలి. సో దీంట్లో 5020 mAh ఆఫ్ ద మ్యాసివ్ బ్యాటరీని మన ముందు తీసుకొచ్చారు. సో ఎవరైతే లాంగ్ బ్యాటరీ బ్యాకప్ కోసం ఎదురు చూస్తుంటారో, నేనైతే హెవీ యూజర్ని, ఆల్మోస్ట్ 1.5 డే దాకా నాకు బ్యాటరీ బ్యాకప్ అయితే వచ్చింది. ఒకవేళ హెవీ యూజర్ కాకుండా నార్మల్ యూజర్ అన్నట్లయితే 2 days ప్లస్ అయితే మీరు బ్యాటరీ బ్యాకప్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కాకపోతే దీంట్లో నాకు ఒక డిసడ్వాంటేజ్ కూడా అనిపించింది. సో దీని గురించి నేను కాన్స్లో మాట్లాడతాను. ఇక బ్యాటరీ విషయంలో మాత్రం ఇది వచ్చేటప్పటికే అల్టిమేట్. సో ఇక దీంట్లో మరొక ప్రో ఎలిమెంట్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక దీంట్లో వైర్లెస్ కమ్యూనికేషన్ టెక్నాలజీస్ గురించి మనం మాట్లాడుకోవాలి. సో మొదటిగా మీరు ఇక్కడ వైఫై ఈ సెగ్మెంట్లో మనకి డ్యూయల్ బ్యాండ్ కూడా ఇచ్చేసారు. సో నో నీడ్ టు వరీ. 2.4 GHz అలాగే 5 GHz రెండిట్లో కూడా
మీరు మీ వైఫై సర్వీసెస్ని యూజ్ చేసుకోవడంతో పాటు వివో వైఫై కాలింగ్ సర్వీసెస్ని కూడా మనకు ప్రొవైడ్ చేశారు. సో ఎవరైతే అంటే సిగ్నల్ తక్కువగా ఉన్నటువంటి ఏరియాల్లో ఉంటుంటారో, ఒకవేళ వాళ్ళ దగ్గర వైఫై కనెక్షన్ ఉంది అన్నట్లయితే వివో వైఫై కాలింగ్ ద్వారా క్రిస్టల్ క్లియర్ వాయిస్ని అయితే మీరు మాట్లాడుకోవచ్చు. అండ్ దీంట్లో కూడా మనకి 2x మైమో సెన్సార్ అంటే యాంటీనాస్ని కూడా మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది. సో దీనివల్ల మనకు వచ్చినటువంటి అడ్వాంటేజ్ ఏంటంటే సిగ్నల్ రిసెప్షన్ కావచ్చు లేదా వైఫై రిసెప్షన్ కావచ్చు, ఇవన్నీ కూడా ఫ్యాంటాస్టిక్. ఈవెన్ కాల్ క్వాలిటీ కూడా ఎక్సలెంట్ అని చెప్పుకోవచ్చు ఈ బడ్జెట్ సెగ్మెంట్లో ముఖ్యంగా. ఇక దీంట్లో మరొక ప్రో ఎలిమెంట్ విషయానికి వచ్చారంటే ఖచ్చితంగా దీని ఆడియో డిపార్ట్మెంట్ గురించి మనం మాట్లాడుకోవాలి. సాధారణంగా వీటిల్లో మనకి లీనర్ స్పీకర్స్ని అయితే మనకు ప్రొవైడ్ చేయరు, కానీ దీంట్లో మనకి లీనర్ స్పీకర్స్ని ప్రొవైడ్ చేశారు. సో స్టీరియో టైప్ అవుట్పుట్ అయితే మనకు వస్తుంది. అఫ్కోర్స్ దీంట్లో వాడింది సింగిల్ స్పీకరే, సో ఇక్కడ సెకండరీ స్పీకర్ అయితే ఉండదు, కానీ ఆడియో అవుట్పుట్ మాత్రం చాలా లౌడ్గా అండ్ అట్ ది సేమ్ టైం చాలా క్రిస్టల్ క్లియర్గా మన ముందు తీసుకొచ్చారు. ఇక దీంట్లో వైర్లెస్ ఎఫ్ఎం ఫెసిలిటీ కూడా ఉంటుంది. సో ఎవరైతే లౌడ్ స్పీకర్ మీద ఎఫ్ఎం యూజ్ చేయాలనుకుంటూ ఉంటారో సో వాళ్ళకైతే ఈ సెగ్మెంట్లో ఈ మొబైల్ ఫోన్స్ అయితే ఫెంటాస్టిక్. సో వైర్లెస్ ఎఫ్ఎంతో పాటు ఇన్ఫ్యాక్ట్ దీంట్లో మన ఫేవరెట్ ఐఆర్ బ్లాస్టర్ని కూడా ప్రొవైడ్ చేశారు. ఇది కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ థింగ్. ఇక దీంట్లో మరొక ప్రో ఎలిమెంట్ విషయానికి వచ్చారు అన్నట్లయితే ఈ సెగ్మెంట్లో ముఖ్యంగా మనకి రేర్ వచ్చేటప్పటికే ట్రిపుల్ కెమెరా లెన్స్ సెటప్ కాకుండా క్వాడ్ కెమెరా లెన్స్ సెటప్ని తీసుకొచ్చారు. సో 13 మెగాపిక్సెల్ అలాగే అల్ట్రా వైడ్ యాంగిల్ కోసం కూడా మన ముందుకు ఒకటి తీసుకొని రావడం జరిగింది. అలాగే మ్యాక్రో సెన్సార్ అలాగే మనకి పోర్ట్రేట్ షాట్స్ కోసం మొత్తం టోటల్గా 4 సెన్సార్స్ వస్తాయి. కెమెరా పరంగా ఈ బడ్జెట్లో ఈ సెగ్మెంట్లో ఇది ఫెంటాస్టిక్ బాగానే ఉంది. కాకపోతే లో లైటింగ్ కండిషన్స్లో ఇది ఇంప్రూవ్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ అట్ ద సేమ్ టైం ఫ్రంట్ కెమెరా బాగానే ఉంది, కానీ ఎక్స్పోజర్ ఏదైతే ఉందో ఇది కొంచెం ఎక్కువగా ఉంటుంది. సాధారణంగా రెడ్మీ ఫోన్స్ అన్నిటిలోనూ వీటిని కామన్గా చూస్తూ ఉంటాం. ఈవెన్ పోకో కావచ్చు, రెడ్మీ కావచ్చు, షామీ కావచ్చు. సో ఈ ఎక్స్పోజర్ కంట్రోల్తో పాటు కొంచెం స్టెబిలైజేషన్ ఇంకొంచెం ఆప్టిమైజ్డ్గా ఉంటే బాగుంటుందని నా అభిప్రాయం. కాకపోతే దీంట్లో మరొక అడ్వాంటేజ్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక మనకి దీంట్లో గూగుల్ లెన్స్ సపోర్ట్ కూడా ఇచ్చారు. ఇన్ఫాక్ట్ రెడ్మీ సిరీస్లో మొట్టమొదటిసారిగా గూగుల్ లెన్స్ సపోర్ట్ ఇచ్చినటువంటి ఫోన్ ఇదే. ఇక దీంట్లో సెక్యూరిటీ ఫీచర్స్ విషయానికి వచ్చారంటే సెక్యూరిటీ పరంగా కూడా వీళ్ళు ఏమి మిస్ చేయలేదు. రేర్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ ఏదైతే మనకు ఫింగర్ రెస్ట్ అవుతుందో సో అక్కడే మనకు వీళ్ళు ఇక్కడైతే ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ చాలా ఫాస్ట్గా మనము ఫింగర్ ప్రింట్తో అన్లాక్ కూడా చేసుకోవచ్చు. అండ్ అట్ ద సేమ్ టైం ఏ బేస్డ్ ఫేస్ అన్లాక్ కూడా పర్ఫెక్ట్లీ వర్కింగ్. సో ఫ్రెండ్స్ ఇప్పటిదాకా మనం దీనికి సంబంధించినటువంటి ప్రోస్ అన్ని మాట్లాడుకుందాం. ఇక దీనికి సంబంధించినటువంటి కాన్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. సో కాన్స్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక కొంచెం బల్కీగా ఉంటుంది సైజ్ అయితే. సో ఇన్ఫ్యాక్ట్ చిన్న చేతులు వాళ్ళకి కొంచెం ఇబ్బంది అయ్యేటువంటి అవకాశం ఉంది. ఈవెన్ ఒక్క సింగిల్ హ్యాండ్ తోటి మనకి ఆపరేట్ అంటే కార్నర్ టు కార్నర్ ఆపరేట్ చేయడం అనేది చాలా వరకు కష్టం అనే చెప్పుకోవచ్చు. సో డ్యూయల్ హ్యాండ్స్ తోటి అయితే దీన్ని అయితే యూజ్ చేయాల్సి ఉంటుంది. కొంచెం కాంపాక్ట్గా డిజైన్ చేస్తుంటే బాగుండేదని నా అభిప్రాయం. ఇక మరొక కాన్ విషయానికి వచ్చారంటే దీంట్లో నోటిఫికేషన్ లైట్ అయితే లేదు. సో నోటిఫికేషన్ లైట్ కూడా ఇచ్చి ఉంటే బాగుండేది. దట్స్ కాస్ట్ వెరీ లెస్, కానీ ఎందుకో ఇట్లాంటి చిన్న చిన్న సెగ్మెంట్ మొబైల్ ఫోన్స్లో నోటిఫికేషన్ లైట్ని అయితే స్కిప్ చేస్తూ ఉంటుంది కంపెనీ. సో అట్లీస్ట్ నెక్స్ట్ వచ్చేటువంటి మొబైల్ ఫోన్స్లో అయినా నోటిఫికేషన్ లైట్ ఉంటే బాగుంటుందని నా అభిప్రాయం. ఇకపోతే మరొక కాన్ విషయానికి వచ్చారు అన్నట్లయితే స్టిల్ ఇప్పటికి కూడా ఇది ఫ్లాష్ సేల్లోనే దొరుకుతుంది. అసలు ఫ్లాష్ సేల్లో కూడా దొరకట్లేదు. నేనే బ్లాక్ మార్కెట్లో ఒక 1000 రూపీస్ ఎక్సెస్ పెట్టి మరి ఈ ఫోన్ని పర్చేజ్ చేసి అన్బాక్సింగ్ అయితే తీసుకొచ్చాను. సో స్టిల్ మొన్న కూడా నేను ట్రై చేశాను సెకండ్ సేల్లో కూడా కొందామని చెప్పి, విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లైక్ దట్. వీళ్ళు అసలు ముందు స్టాక్ పెట్టుకొని మనకు సేల్లోకి తీసుకొచ్చింటే బాగుంటుంది. అంటే హరీబరీగా లాంచ్ చేసి చేయడం కాకుండా స్టాక్ అవైలబుల్ ఉంది, ఆ తర్వాత సేల్లోకి తీసుకొస్తే బాగుంటుందని నా అభిప్రాయం. ఇకపోతే ఫైనల్గా దీంట్లో మరొక కాన్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక నేను ఇందాక మీకు చెప్పినట్లు కెమెరాలో ఫ్రంట్ కెమెరాస్ ముఖ్యంగా ఎక్స్పోజర్ కొంచెం ఎక్కువ అవుతుంది. అలాగే లో లైటింగ్ కండిషన్స్లో పెర్ఫార్మెన్స్ ఏదైతే ఉందో వీళ్ళు ఇంక్రీజ్ చేయాల్సి ఉంటుంది. సో అపార్ట్ ఆఫ్ దట్ ఏం లేదు. ఇక ఫైనల్గా మరొక కాన్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక దీంట్లో మనకి 18 వాట్స్కి సంబంధించినటువంటి ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ సపోర్ట్ని ప్రొవైడ్ చేసిన ఫాస్ట్ ఛార్జర్ని అయితే ప్రొవైడ్ చేయట్లేదు. సో అఫ్కోర్స్ కాస్ట్ కటింగ్ కూడా మనం కన్సిడరేషన్ తీసుకోవాలి. సో అదే కాస్ట్లో మనకి 18 వాట్స్ ఫాస్ట్ ఛార్జర్ ఇచ్చి ఉంటే ఇది బిగ్ బూమ్ ఇన్ ద మార్కెట్ అని నేను చెప్తాను. ఇప్పటికి కూడా స్టిల్ నో రిమార్క్, 100% యూ కెన్ గో విత్ దిస్. కాకపోతే ఆ ఫాస్ట్ ఛార్జర్ను కూడా ప్రొవైడ్ చేస్తుంటే, ఎందుకంటే దీనిలో మనకు 5020 mAh ఆఫ్ ద బ్యాటరీ ఇచ్చారు కాబట్టి ఆల్మోస్ట్ మీరు ఇది 10 వాట్స్కి సంబంధించినటువంటి ఫాస్ట్ ఛార్జర్ని పెడితే అరౌండ్ 2 hours ప్లస్ అవుతుంది. ఒకవేళ వీళ్ళు మనకి 18 వాట్స్ ఫాస్ట్ ఛార్జర్ని ప్రొవైడ్ చేస్తుంటే అది మేబీ 1.5 hour తగ్గే అవకాశం ఉంది. 1.5 hourకి కంప్రెస్ అయ్యేటువంటి అవకాశం ఉంది. అదొకటే నాకు కొంచెం డిసడ్వాంటేజ్ అనిపించింది. ఒకవేళ మీరు కనుక ఈ ఫోన్ యూస్ చేస్తే అడిషనల్గా 18 వాట్స్కి సంబంధించినటువంటి ఫాస్ట్ ఛార్జర్తో అయితే ఛార్జ్ చేసుకోండి, ఎందుకంటే ఛార్జ్ అవ్వడానికి చాలా టైం పడుతుంది. అండ్ అట్ ద సేమ్ టైం లేదా లాస్ట్ నైట్ అంటే పడుకునేటప్పుడు మీరు ఛార్జింగ్ పెట్టి శుభ్రంగా పడుకోవచ్చు, పొద్దున లేచేటప్పటికి ఇది ఫుల్ అవుతుంది. దట్స్ ఇట్. సో ఇదొకటి నాకు కొంచెం కాన్ అనిపించింది. సో అపార్ట్ ఆఫ్ దిస్ ఇక దీనిలో అయితే ఏం లేదు. సో ఇది ఫ్రెండ్స్ రెడ్మీ 9 ప్రైమ్ ఈ మొబైల్ ఫోన్కి సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్ డెప్త్ రివ్యూ అయితే. అలాగే ఈ వీడియో కింద ఉన్నటువంటి డిస్క్రిప్షన్లో ఈ మొబైల్ ఫోన్కి సంబంధించినటువంటి పర్చేస్ లింక్ కూడా ప్రొడ్యూస్ చేస్తాను. ఒకవేళ మీరు పర్చేస్ చేయాలనుకుంటున్నారు అన్నట్లయితే హ్యావ్ ఎ లుక్ ఆన్ దాట్. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఇస్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.